యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల స్వామిలా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని తెలిపారు। వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఒక రూపంలో అభివృద్ధి పథకాలు అందుకున్నాయని తెలిపారు। కావున ఎమ్మెల్సీ ఎన్నికలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు। నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పురస్కరిస్తుందని తెలిపారు। సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ భువనగిరి పట్టణ అధ్యక్షులు గోమారి సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు। అందుకోసమనే విజ్ఞులైన పట్టభద్రులకు నేను మనం చేస్తా ఉన్నా। నేను రేపు 14వ తారీఖు నాడు జరగబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గౌరవ పల్లరాజేశ్వర రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటేసి క్రమ సంఖ్యలో 3వ నెంబర్ ఉంటుంది। 3వ నెంబర్ పక్కన పల్లరాజేశ్వర రెడ్డి పక్కన 1వ నెంబర్ వేసి ప్రాధాన్యత ఓటించి మీరందరూ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి తప్పకుండా నిరుద్యోగుల వృత్తిని కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది। అది లేదు తర్వాత ఇప్పుడు ఎవరి జాగా వాళ్ళకుంటే ఇంటి స్థలం ఉంటే వాళ్ళకి ఇవ్వాలని కూడా గవర్నమెంట్ సంకల్పిస్తుంది। దానికి రేపొచ్చే బడ్జెట్లో కూడా బడ్జెట్ పెడతానికి సిద్ధంగా ఉన్నది కనుక ఇది పేదలను అందరూ కూడా ఇలా రైతు బంధు ఇస్తూ ఉంది। రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు బంధు ఇస్తూ ఉంది। రైతులకి ఎరువులు కానీ పురుగు మందులు కానీ అనతి కాలంలో వాళ్ళకి అందిస్తూ ఉన్నారు। కాబట్టి దయచేసి పట్టభద్రులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గౌరవ డాక్టర్ పల్లరాజేశ్వర రెడ్డి గారిని సీరియల్ నెంబర్ 3లో